నా వైఫ్ వైశాల్ని నేనే చంపాను. తన చావుకి నేనే కారణం సార్. పెళ్ళైన కొత్తలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం సార్. తనకి ఇష్టమైనవన్నీ తను అడగకుండానే నేను చేసేవాడిని. ఏం చేసిన ప్రయోజనం ఏముంది సార్? తన భర్త రోజుకి 10 నిమిషాలైనా తనతో నవ్వుతూ మాట్లాడాలని ప్రతి భార్య కోరుకుంటుంది. ఎప్పుడైతే కొత్త కంపెనీ మొదలెట్టి బిజినెస్ అంటూ తిరిగానో అప్పుడే అంతా అయిపోయింది. సో మీరందరూ చెప్పేది నమ్ముతున్నారు? నమ్మటం కాదు సార్. అందరూ వైశ్య గురించి తప్పుగా చెప్పినప్పుడు మిగతా వాళ్ళలాగా అనుమానించకుండా, మనసులో పెట్టుకుని బాధపడకుండా అబద్ధమే కదా అని అడిగాను. అప్పుడు తనేం మాట్లాడలేదు. తను తప్పు చేసిందో లేదో నాకు తెలీదు, కానీ ఒక రకంగా నేను కారణమయ్యాను. మంచి కోడలు దొరికిందని చాలా సంతోషించాం. కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా చెడుగా మాట్లాడుతుంటే నమ్మకుండా ఎలా ఉండమంటారు? ఈ ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు మీ బంధువులు, వీళ్ళు కాకుండా ఐ మీన్ మీ ఆఫీస్లో వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఇంటికి వస్తారా? ఫ్రెండ్స్ అని చెప్పాలంటే విక్కీ, ఐ మీన్ విఘ్నేష్, మై వన్ అండ్ ఓన్లీ పార్ట్నర్.